అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ప్రకృతి విరుద్ధాలు జరుగుతున్నాయి అన్నీ కూడా. ఏమేం జరుగుతున్నాయి అసలు తెలుసుకుందాం. అసలు దేనికి సంకేతాలు అనేది ఒక విశ్లేషణ చేసుకుందాం. అందులో మొట్టమొదటిగా రీసెంట్‌గా వచ్చిందేంది? భూకంపం. మంచిర్యాల దగ్గర 10 కిలోమీటర్ల లోతులో, మంచిర్యాల 35 కిలోమీటర్ల దూరంలో ఎపి సెంటర్ ఏర్పడి అక్కడ భూకంపం రావడం. దీనికి ముందు హైదరాబాద్‌లో భూకంపం రావడం. దానికి ముందు వినకొండలో భూకంపం రావడం. ఏంటి ఇవి? 10 కిలోమీటర్ల లోతులో వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన భూకంపాలు ఇవి. వార్నింగ్ దేనికి ఇస్తున్నాయి తెలుసుకోవాలి. ఇంకోటి ఏం చేశారంటే రీసెంట్‌గా శివరాత్రి రోజు కోటప్ప కొండ దగ్గర మంచి తిరునాళ్ళు జరుగుతుంది. ఇప్పుడు ఆ తిరునాళ్ళలో ప్రభ విరిగిపడటం ఇంతవరకు ఆ చరిత్రలో లేదు. విరిగిపడటం దేనికి సంకేతం? ఇక చూస్తే వేలూరులో 60 అడుగుల రథం బోల్తా కొట్టి. దేనికి? ఎప్పుడైనా జరిగింది అలా? లేదు. ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రకృతి విపరీతాలు ఎందుకు జరుగుతున్నాయి? కొంచెం జాగ్రత్తగా మనం అనాలిసిస్ చేయాలి. అనకాపల్లిలో టార్నడో ఇప్పటి వరకు ఎప్పుడన్నా వచ్చిందా అండి? నేను పుట్టిన తర్వాత ఇంతవరకు రాలేదు. టార్నడోస్ ఎందుకు వస్తున్నాయి? తెలుసుకోవాల్సిన విషయం ఉంది. వినుకొండలో భూకంపం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే ఇంకా విచిత్రం ఏందో చెప్పమంటారా? ఈజిప్ట్‌లో సముద్రపు గాలికి సముద్రంలో నీళ్లు ఊర్లోకి రావడం ఏంటి? ఇంతకుముందు సునామీకి సముద్ర నీళ్లు ఊర్లోకి వచ్చినాయి అనేది చాలా చోట్ల విన్నాం. కానీ ఇక్కడ ఈజిప్టులో సునామీ కాదు, సముద్రపు గాలితో పాటు నీళ్లు ఊర్లోకి వచ్చి వరద వచ్చి ముంచేసింది ఈజిప్టులో. దేనికి సంకేతం ఇది? కెనడాలో -56 టెంపరేచర్. రీసెంట్‌గా న్యూయార్క్‌లో బాంబ్ సైక్లోన్ అన్నారు, మంచు తుఫాను. 60 కిలోమీటర్ల వేగంతో మంచు పడతా ఉంది. ఎవరిని బయటికి రావద్దంటున్నారు. స్కూల్స్ ఓపెన్ చేయొద్దంటున్నారు. స్కూల్స్‌కి సెలవు ఇచ్చేశారు. దుకాణాలు బంద్ చేశారు. అక్కడ ఎలా ఉందో తెలుసా పరిస్థితి? ఒక షాప్ అతని జస్ట్ ఓపెన్ చేసేయండి, 5 నిమిషాల్లో షాప్‌లో ఉన్న ఐటమ్స్ మొత్తం సేల్ అయిపోయింది. సూపర్ మార్కెట్‌లో 5 మినిట్స్‌లో సూపర్ మార్కెట్ మొత్తం ఖాళీ అయిపోయింది. చూడండి ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోండి. కరెంటు లేక, ఇంటర్నెట్ పనిచేయక ఏ విధంగా న్యూయార్క్ టౌన్‌లో, లాస్ ఏంజల్స్‌లో, అంటే ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్ మొత్తం బూడిదైపోయింది. దేనికి సంకేతం ఇది? తెలుసుకోండి ఒక్కొక్కటి. ఇకపోతే ఆస్ట్రేలియాలో 56 డిగ్రీల సెంటీగ్రేడ్. ఎప్పుడండి? మే కాదు, జనవరి, ఫిబ్రవరిలో. ఎప్పుడన్నా చూసారా 56 డిగ్రీల సెంటీగ్రేడ్ అక్కడ రావటం? ఇదే ఫస్ట్ టైం అండి. ఇవన్నీ వింతలే, చూడడానికి వింతల్లా కనపడుతున్నాయి. ఇది ఒక ప్రళయం రావడానికి సంకేతం అనే సంగతి తెలుసుకోండి. ఇంకా కొన్ని చెప్తాను. చైనాలో 80 చోట్ల భూమి కుంగిపోయిందండి కిందకి. 80 చోట్ల పెద్దది, 1 కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ లెంత్ మైను కుంగిపోతుంది. ఉన్నటువంటి రోడ్డు ఉంటే రోడ్డు కింద పడిపోతుంది. పక్కన ఏదైనా వెహికల్స్ అవి కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా భూమి కుంగిపోతుంది. ఇది కూడా దేనికి సంకేతం? ఇకపోతే ఎన్ని ఏరోప్లేన్స్ యాక్సిడెంట్ అవుతున్నాయి, ఎన్ని రైళ్లు యాక్సిడెంట్ అవుతున్నాయి. గూడ్స్ రైళ్లకి ఇంజన్ మధ్యలో ఉండే కప్లింగ్ ఊడిపోయి గూడ్స్ వెళ్ళడం ఎప్పుడైనా చూసారండి? ఈ సంవత్సరం ఎన్ని జరిగినాయి అలాంటివి? ఎందుకు జరుగుతున్నాయి అలాంటివి? స్కూల్స్ తగలబడిపోతున్నాయి, షాపులు తగలబడిపోతున్నాయి, సిలిండర్లు పేలిపోతున్నాయి, గ్యాస్ సిలిండర్లు ఇళ్లలో ఉన్నాయి. ఫ్రిడ్జ్లు పగలటం ఎప్పుడైనా చూసారండి? ఏసీలు పేలటం ఎప్పుడైనా చూసారండి? ఇలా ఒక ఆవిడ రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఇంట్లో శివరాత్రి రోజు దేవుడికి ఒత్తి వెలిగించింది, గుడికెళ్ళింది. గుడికెళ్ళి ఇంటికొచ్చే లోపల ఇల్లంతా తగలబడింది.
ఇవి దేనికి సంకేతం తెలుసుకోండి. ఇవన్నీ కూడా భయంకరమైన సంకేతాలు ముందు ఇస్తా ఉంది. తర్వాత మంచు నుండి నెత్తురు కారటం. మంచు నుంచి నెత్తురులాగా ఎర్ర లావాలాగా కారడం. అగ్నిపర్వతాలన్నీ బద్దలు కావడం. అగ్నిపర్వతాలు బద్దలవడం ఒక సంగతి. ఇంకో చిత్రం ఏం తెలుసా? ఈ మంచు వల్ల, ఈ బూడిద వల్ల 11,000 ఫ్లైట్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అర్థమైందా? ఎప్పుడైనా జరిగింది ఎట్లా? 11,000 ఫ్లైట్స్ ఒక్కసారి క్యాన్సిల్ చేయడం. ఈ బూడిద ఇంత రావడం ఎప్పుడైనా చూసారా? మంచు ఇంత రావడం ఎప్పుడైనా చూసారా? ఈ మంచు అంతా ఎక్కడికి పోవాలి? కరగాలి, సముద్రంలోకి పోవాలి, నీటి మట్టం పెరగాలి, మన్నించి నదులు పోయి అన్ని పోవాలి నీళ్లు. అది పొంగి మళ్ళా వెనక్కి రావాలి. ఈ ప్రళయాలన్నీ వచ్చే సూచనలు ఇవన్నీ. ఇకపోతే ములుగు దగ్గర ఏటూరు నాగారం అని ఉందండి. అక్కడ మొత్తం ఫారెస్ట్ అండి. ఫారెస్ట్ మధ్యలో 3 కిలోమీటర్ లెంత్‌లో ఒక 100 హెక్టార్ల ఏరియాలో 75,000 చెట్లు 5 నిమిషాల్లో పడిపోయినాయండి. జస్ట్ 5 మినిట్స్, వితిన్ 5 మినిట్స్ స్మాష్ ఆల్ ద 75,000 uprooted ఫ్రమ్ ది గ్రౌండ్. చిన్న చెట్లు కాదండి. చిన్న చెట్టు ఒకటి కూడా పడలేదండి. పెద్ద చెట్లే పడ్డాయండి. ఎందుకు పడ్డాయి? అక్కడ ఏం యాక్టివిటీ జరుగుతోంది? ఒకేసారి సింగరేణి కాలనీస్ మొత్తం సతికిలబడే అవకాశం కూడా ఉందండి. అతి త్వరలో జాగ్రత్త. ఇంకోటండి, రీసెంట్ గా శాటిలైట్ వదిలారండి. ఒక 16 పిఎస్ఎల్వి లాంచింగ్ వెహికల్లో 16 శాటిలైట్ ను పంపించారండి. ఎప్పుడన్నా ఫెయిల్ అయిందండి ఈ మధ్య కాలంలో? ఇప్పుడు ఫెయిల్ కావడం ఏంటి? 500 నుంచి 800 కోట్ల రూపాయల నష్టం రావడం ఏంటి? ఇలాంటివన్నీ చూస్తున్నారా? గమనిస్తున్నారా మీరు? ఇకపోతే తిరుపతిలోని కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి గుడిలో, సింహాచలంలో, కాళహస్తిలో క్యూ లైన్‌లో ఉన్న వాళ్ళు చనిపోవడం ఏంటి? క్యూ లైన్‌లో ఉన్నవాళ్ళు చనిపోతున్నారు. తొక్కిసలాట ఒక దగ్గర, ఊపిరాడక ఒక దగ్గర, పైన గోడ ఇరగబడి ఒక దగ్గర. ఎన్ని విధాలుగా వస్తుందో చూడండి. మనిషి ప్రాణం ఏ విధంగా తీస్తుందో గమనించండి. ఇవన్నీ కూడా సంకేతాలు. పెద్ద భయంకరమైన సంకేతాలు ఇవి. ఇకపోతే కల్తీ లడ్డు తింటం ఏంటండి? కడుపు రాకుండా ఉండడం అంటే ఏందండి? ఎప్పుడైనా చూసారా ఇది? కల్తీ లడ్డుకి కడుపు రాకుండా ఉంటాం. పాలు తాగితే మరణించడం. ఎక్కడైనా చూసారా ఇది? ఈ వింతలన్నీ కనపడుతున్నాయండి. ఎవరికి విపరీత బుద్ధి పుడుతుంది? ప్రకృతి వైపరీత్యాలకు ఎందుకు దారితీస్తోంది? జాగ్రత్తగా తెలుసుకోండి. ఇకపోతే పూరి జగన్నాథ్ ఆలయం పైన జెండా ఉంటదండి. దాన్ని గద్దెత్తుకోబోయింది. అక్కడ ఎప్పుడు కాకులు ఎగరవండి. ఇప్పుడు కాకులు ఎగురుతున్నాయండి. ఎందుకు ఎగురుతున్నాయి? తెలుసుకోండి. అది కూడా ఒక సంకేతమే. ప్రతిదీ ఒక సంకేతమే అనేది తెలుసుకోవాలి. ఇరాన్‌కి, అమెరికాకి యుద్ధం రావడం ఏంటంటే స్మాష్ చేసుకుంటున్నారండి. మొత్తం సర్వనాశనానికి దారితీస్తోందండి. అట్లా ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్‌ని గనక డీప్‌గా ఆలోచించినట్లయితే అగ్నిపర్వతాలు ఎందుకు బద్దలవుతున్నాయి? ఫ్రిడ్జ్‌లు ఎందుకు పేలుతున్నాయి? గ్యాస్ సిలిండర్‌లు ఎందుకు పేలుతున్నాయి? బస్సులు ఎందుకు తగలబడుతున్నాయి? రైళ్లు ఎందుకు తగలబడుతున్నాయి? ఏరోప్లేన్‌లు ఎందుకు తగలబడుతున్నాయి? ఎందుకు క్రాష్ అవుతున్నాయి? ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయి? ఎంతమంది చనిపోతున్నారు? ఒక విమానం హాస్టల్ మీద పడి హాస్టల్‌లో ఉండే డాక్టర్ చదువుకునే పిల్లలందరూ చనిపోయారండి. విమానంలో వాళ్ళు కాదు చనిపోయి వాళ్ళతో పోయారనుకుంటే వీళ్ళు కూడా పోయారండి. భూమి మీద ఉన్న వదలడం లేదండి. ఎవరిని వదలడం లేదో జాగ్రత్తగా గమనించండి మీరు. ఎందుకు వెంటాడుతుందో తెలుసుకోండి. రాబోయే ఈసారి వచ్చేది ఇంకా పెద్ద ప్రళయం రాబోతుందని వీటన్నిటికీ సంకేతాలుగా భావించాలని, అందువల్ల ఇంకా హై రైజ్ బిల్డింగ్లు కడుతున్నారు. 50 ఫ్లోర్లు కాకుండా 70 ఫ్లోర్లకి పర్మిషన్ ఇస్తున్నారు గ్రౌండ్. జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి పర్మిషన్లు ఇచ్చారంటే ఒక్క హై రైజ్ బిల్డింగ్ పడ్డదంటే ఎన్ని పడిపోతాయో అర్థం చేసుకోండి మీరు.
50 ఫ్లోర్‌లు వరుసగా 10, 15 అట్లా టవర్ 1, టవర్ 2, టవర్ 3 అట్లా 10 దాకా కట్టుకుంటున్నారండి. 10 ఏంది 20, 30 అట్లా వరుసగా ఒకే దగ్గర కడుతున్నారండి. ఇవన్నీ ప్రళయానికి సంకేతాలే. వీళ్ళందరూ ఈ ట్రాఫిక్ సమస్య ఎవరు తీరుస్తారండి? 3000 కార్లు ఒక్కసారి బయటకొస్తే ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? రోడ్లు దానికి తగ్గట్టు ఉన్నాయా? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందా? వాళ్ళకెందుకు మరి అట్లాంటి పర్మిషన్ ఇస్తున్నారు? మీకు డబ్బులొస్తుంటే డబ్బులు వేరే వాటికి వాడుకోవచ్చని చెప్పి, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, వాళ్ళు డబ్బులు కట్టింది దేనికి? వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని. వాళ్ళ ముందు రోడ్లెయ్యమని. అయ్యేమేయకుండా వేరే దానికి వాడుకుంటే ట్రాఫిక్ సమస్య ఎలా తీరుతుంది? పొల్యూషన్ సమస్య ఎలా తీరుతుంది? రాబోయే రోజుల్లో గాలి గూడా పీల్చుకోలేని పరిస్థితికొస్తారు. పంచభూతాలన్నీ కలుషితం చేస్తున్నారు. పంచభూతాలన్నిటికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ పంచభూతాలను ఇబ్బంది కలిగించిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని లాస్ ఏంజెల్స్‌లో మార్చేసినట్టు మార్చేస్తదండి ఇది. జాగ్రత్తగా గమనించండి. నీళ్లతో ముంచేయగలదు మొత్తాన్ని. భూమి మీదకి నేలమట్టం చేయగలదు. మీరు చేసే పనులు. మైన్స్‌లో తవ్వుతున్నారండి. దాని నిండా మళ్ళా శాండేసి బోట్సాలండి. దాన్నట్టే క్యావిటీ వదలకూడదండి. అయన్నీ వదిలేస్తున్నారు. ఇవన్నీ ములుగులో అన్ని చెట్లు పడ్డానికి కారణం ఏంటండి? చుట్టూ ఫారెస్ట్ అండి, థిక్ ఫారెస్ట్. మధ్యలో ఎక్కడైనా టార్నడో వస్తదండి? మధ్యలో ఎక్కడైనా భూకంపం వస్తదండి? నైస్‌గా సాయిల్ లూజ్‌గా ఉందండి, పడిపోయినాయని కొట్టేస్తారండి. ది గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్స్. ప్లీజ్ రిమెంబర్, is a one more warning you are getting it from Mancheriala. Latest. 10 కిలోమీటర్స్ లోపల రావడం. హైదరాబాదు మీకు అసలు భూకంప కేంద్రం దాంట్లో లేదు జోన్‌లో. అయినా ఎందుకొస్తున్నాయి? ఇవన్నీ మానవ తప్పిదాలే అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వెంటాడుతుంది మిమ్మల్ని తప్పు చేసిన వాళ్ళని. పట్టుకొని ఎక్కడున్నా మూలన లాక్కొచ్చి పడేస్తుంది కిందనే సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రకృతి విరుద్ధంగా పోయినట్టయితే ఎన్నైనా చెట్లు నాటాలని చెప్పాను ఇంతకుముందు. ఎవ్వరు దాన్ని ఫారెస్ట్‌లో ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. ఇప్పటికి ఏటూరు నాగారం దగ్గర 75,000 చెట్లు పడిపోతే ఒక్క చెట్టు నాటిన వాడు లేరండి అక్కడ. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. ఏ విధంగా ప్రళయం రాబోతుందో తెలుసుకోండి. మొత్తం నేలమట్టం కాబోయే రోజులొస్తున్నాయి. మొత్తం ముంచేసే రోజులొస్తున్నాయి. అతి త్వరలో ఈ సంవత్సరంలోనే 2026లో ఎండింగ్ లోపు చాలా చోట్ల పాపాలన్నీ పండే రోజు వస్తోంది. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేసిన తప్పులకి మిగతా వాళ్ళందరూ బలి కావాల్సొస్తుంది. అందువల్ల మిగతా వాళ్ళు కూడా అందరూ జాగ్రత్తగా ఉండి, దైవ ప్రార్థన చేసుకుంటూ, పంచభూతాలకి అందరినీ గౌరవిస్తూ, పంచభూతాలని ప్రార్థిస్తూ, వాటి నుంచి మీరు రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను. వాటర్‌ని పొల్యూట్ చేయొద్దు. గాలిని పొల్యూట్ చేయొద్దు. భూమిని పొల్యూట్ చేయొద్దు. నీళ్లను పొల్యూట్ చేయొద్దు. ఆకాశాన్ని పొల్యూట్ చేయొద్దు. పొల్యూట్ చేస్తే దానికి పర్యవసానం మీరే. ఊపిరి అందక చనిపోయే రోజులొచ్చే సమయం ఆసన్నమైంది. గాలి ప్రకృతి మనకందరికీ సమంగా ఇస్తా ఉంది. దాన్ని మనం పీల్చుకునే స్టేజ్‌లో కూడా లేని పరిస్థితులు కల్పిస్తున్నారు మీరు. అందువల్ల ఇవన్నీ పాలకులు గాని, అఫీషియల్స్ గాని, ఆఫీసర్స్ గాని అందరూ గమనించి ఎవరికి చేతనైనంత ప్రకృతిని కాపాడతారో వాళ్ళని బతికిస్తుంది ఎట్లైనా. ఎవరైతే దానికి విరుద్ధంగా సంతకాలు పెట్టి పంపిస్తారో వాళ్ళందరినీ నేల లోపలేసేస్తుందనే సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ ప్రకృతి విరుద్ధాలు ఎన్ని జరగడం ఇప్పుడే చూస్తున్నాం. ఒక తిరణాల్లో ప్రభ విరగడం అంటే ఏంటండి? చిన్న పనే అది. ఎప్పుడు జరగల. రథం వెనక్కి ఎగిరి కింద పడటం ఏంటండి? బోల్తా పడటం. ట్రైన్ గూడ్స్‌లు ఊడిపోవడం ఏంటండి? ఇవన్నీ దేనికి సంకేతాలు తెలుసుకోండి. భూకంపాలు వస్తున్నాయి. 10 కిలోమీటర్లకు వచ్చేసింది పైకి. పైకి రావడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. 3.9 రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ వస్తా ఉంది. ఇంకా కూడా రిక్టర్ స్కేల్‌లో
9.3 రావచ్చండి ఈసారి. రివర్స్ కావచ్చు. ఎప్పుడో చెప్పున్నా నేను. ఇవన్నీ సింబల్స్ వస్తున్నాయి. వార్నింగ్ సైన్స్ వస్తున్నాయి. ప్రకృతికి ప్రళయం చేయకముందే, ప్రళయం రాకముందే మేలుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నా, విన్నవించుకుంటున్నా, ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మేక్ యువర్ పంచభూసాస్ హ్యాపీ. Use Panchabhutas to the maximum extent to your survival, not for destruction. Thank you one and all. కాకినాడ దగ్గర బాణసంచ తయారు చేసే ప్రదేశంలో విస్ఫోటనం లాగా పేలింది. ఏంటిది? దేనికి సంకేతం ఇది? ఎన్ని కిలోమీటర్ల సౌండ్ వచ్చిందో తెలుసా? 4 కిలోమీటర్ల దూరం ఆ సౌండ్ వచ్చింది. భయభ్రాంతులు అయిపోయారు జనాలంతా. ఏంటి సౌండ్, ఎంత సౌండ్ వచ్చింది? తర్వాత చూసినట్లయితే మలేషియాలో భారీ భూకంపం వచ్చింది. తర్వాత చైనాలో నైట్ మేర్ దగ్గర డ్యామ్ కొలాప్స్ అయిపోయింది. మొత్తం జనాలను ముంచేసింది. అంతమంది చనిపోయింది, లెక్క లేకుండా పోయారు. ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టమైన పరిస్థితులు వస్తున్నాయి. తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వార్ ఒక సైడ్, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఈ 3 వార్లు ఒక తట్టు. బాంబులు వేసి విపరీతంగా జనాలు చచ్చిపోతున్నారు. జనాలు తిరిగే ఏరియాలో బాంబులు వేస్తున్నారు. ఈ విపరీతం అంతా దేనికి సంకేతం? వరల్డ్ వార్ దారి తీయచ్చా? ఖచ్చితంగా తీయచ్చు అని తెలుస్తాం. టర్కీలో భూకంపం, కోల్కతాలో భూకంపం, బంగ్లాదేశ్లో భూకంపం. వరుసగా ప్లేట్ మొత్తం కదులుకుంటా వస్తా ఉంది మనకు ఆల్రెడీ హైదరాబాద్, మంచిర్యాల, వినకొండ వచ్చి ఉన్నాయి. దీంతో పాటు అవి కూడా కదులుతూ నడుస్తున్న రాళ్ళు కదులుతున్నాయి. ఏంటిది? వింత కదా? విశాఖపట్నంలో వింత వాతావరణం. మేఘాలు ఎలా ఉన్నాయో అటు ఇటు ఇటు అటు కదులుతూ వింత వాతావరణం. లండన్ లో ఫ్లాష్ ఫ్లడ్స్. ఇవన్నీ కూడా మన దగ్గర జరుగుతున్న వింతలు, ఎప్పుడూ లేనివి, కొత్తవి, వెరైటీలు. ఇన్ని జరుగుతున్నాయంటే మనం కొంచెం మేల్కొని ఉండాలి అని తెలుసుకోవాలి. ఈ టోర్నడోస్ ఇవన్నీ వచ్చేదానికి ఆస్కారం ఉంది అని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఏమేం ప్రళయాలు రావచ్చు అనేది జాగ్రత్తగా ఒకసారి చూద్దాం. ప్రకృతి వైపరీత్యాల్లో ఒకటైన భూకంపం తీవ్రత ఎక్కువతో వచ్చి బిల్డింగులు, ప్రాపర్టీస్, మనుషులు ఎక్కువ చనిపోయేదానికి ఆస్కారం ఉంది ఒకటి. రెండోది, భూకంపం సముద్రంలో వచ్చి సునామీలాగా సముద్రం వాటర్ ఊళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది. 2. 3, భూకంపం వచ్చినప్పుడు బిల్డింగులు పట్టడమే కాకుండా కొంత ఏరియా క్లోజ్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంది. ఈ క్లౌడ్ బరస్టులు ఇట్లాంటివి కూడా జరిగి అతి భారీ వరదలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కొన్ని చోట్ల అసలు నీళ్ళే లేక ఎండిపోయి మలమల మాడే రోజులు, నీళ్ళకి తన్నుకునే రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది. గాలి పీల్చుకోలేని ఏరియాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. థార్ ఎడారిలో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. మళ్ళా వేరే చోట్ల కూడా రావచ్చు, అవకాశం ఉంది. ఇకపోతే సూర్యుడి మీద అగ్నిగోళంలాగా పేలి విస్ఫోటనాలు జరిగి మన ల్యాండ్ మీద ఈ ఆకాశంలో పోతున్న శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ మీద ప్రభావం చూపి కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా ఉంది. గ్రహ శకలాలు కూడా భూమిని ఢీకొంటాయని ఇస్రో వాళ్ళు చెబుతున్నది కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఇన్ని రకాల ప్రళయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అయితే అన్నీ ఒక చోట రావు. ఒక్కొక్క చోట వాళ్ళు చేసే పంచభూతాలకు చేసే దోషాల ప్రకారం అక్కడ తీవ్రత ఉంటుంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఒకే తీవ్రతతో రావు. అన్నీ ఒకే చోట రావు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందువల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం 2026లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏది ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయేదానికి ఆస్కారం ఉంది. బ్యాంకులు మొత్తం పనిచేయకుండా పోయే రోజులు వస్తాయి. నల్లధనం ఉన్నవాళ్ళు వాళ్ళే కింగులు అయ్యే రోజులు కూడా వస్తున్నాయి. మూల దాచిపెట్టుకున్న వాళ్ళంతా కింగులు అయ్యే రోజులు కూడా రాబోతున్నాయి. ఏటీఎంలు పనిచేయవు, బ్యాంకులు పనిచేయవు, ఏవి పనిచేయవు. నువ్వు కరస్పాండెన్స్ అందరు సెల్కి అలవాటు పడ్డారు, సెల్లు కూడా పనిచేయవు. ఫోన్ పేనా ఇట్లాంటికి అలవాటు పడిపోయారు జనాలు. అవి ఏం పని చేయకుండా కొద్దిగా షేక్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. అందువల్ల ఈ అవకాశాలు ఇవన్నిటిని గురించి కూడా జనాలు కొంచెం అప్రమత్తంగా ఉండండి, అలర్ట్ గా ఉండండి అని ఊరక ఈ సంకేతాలు ముందు స్లైడ్ లో ఉన్న సంకేతాలు మొత్తం మీకు ఒక జిస్ట్ చేశాను. దానికి పర్యవసానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు చెబుతున్నాను అనమాట. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. పాలకులు కూడా మేలుకొని మన పంచభూతాలను ఏ విధంగా మనం కాపాడగలం. ఒక్క చెట్టన్నా వేయండి. ప్రతి మనిషి ఒక చెట్టు వేయండి. ఒక చెట్టు వీగితే 10 చెట్లు వేయండి. కాలవలను కలుషితం చేయొద్దు. మంచినీటి సోర్సులను కలుషితం చేయొద్దు. ఇండియానే రిచ్ కంట్రీగా అయ్యే అవకాశం ఉంది. మిగతా కంట్రీలో తిండి గింజలు కూడా లేకుండా అవస్థపడే రోజులు వస్తున్నాయి. అందువల్ల ఇక్కడ తిండి గింజలను చెడగొట్టద్దు. రైతులు తగిన సూచనలను, జ్యోతిష్కులు చెప్పిన సూచనలు, వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్పిన సూచనలు పాటిస్తూ మీ ధాన్యాన్ని ముందే మీ ఇంటికి చేర్చుకోండి. తడుపుకోబాకండి. మంచి విలువ వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఎవరి దగ్గర ధాన్యం ఉంటే వాళ్ళు, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కింగులు రాబోయే రోజుల్లో. అందువల్ల ఇవన్నిటిని కూడా మన ప్రళయాలను, భూకంపాలను, క్లౌడ్ బరస్టులను, సునామీలను, ఈ న్యాచురల్ బరస్ట్ను, తర్వాత టోర్నడోలను తట్టుకునే విధమైన కన్స్ట్రక్షన్స్ కట్టుకోవాలని మనవి. హై రైజ్ బిల్డింగ్ కట్టను పర్మిషన్ ఇవ్వద్దని మనవి. 5 ఫ్లోర్లు మించితే పర్మిషన్ ఇవ్వద్దని మనవి. ఒకవేళ అది పడితే ఎంత దూరం పడుతుందో చూసుకొని అంత దూరం వాళ్ళ చుట్టూ ఖాళీ స్థలం వదిలితే అప్పుడు ఇవ్వండి పర్మిషన్. ఆ ఒక్క బిల్డింగ్కే నష్టం జరుగుతుంది. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకూడదు. అందువల్ల వీటన్నిటిని కూడా గమనించుకున్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ప్రళయాలకు ఎదుర్కోవడానికి తగిన ఇన్స్ట్రక్షన్స్ తగు డిపార్ట్మెంట్ల నుంచి తీసుకుంటూ వచ్చినవి పాటించుకుంటూ మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ